ఓ భామ అయ్యో రామ టైటిలే చాలా బాగుంది, ఆ సౌండింగ్ కూడా చాలా బాగుంది. దానికంటే కూడా టీజర్ ఇంకా బాగుంది. హీరోయిన్ అయితే అద్భుతంగా ఉంది. తర్వాత సుహాస్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఈ వరుసగా హిట్స్ వస్తూనే ఉన్నాయి. అతను ఎంచుకునే సబ్జెక్ట్స్ బట్టే హిట్టా ఫ్లాప్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సుహాస్ అటువంటి క్యారెక్టర్లు చేస్తున్నాడు. అంటే సుహాస్ ఎంచుకున్నాడంటే సినిమాలో విషయం ఉంటేనే ఎంచుకుంటాడు కాబట్టి సో సినిమా మనం మార్కులు వేసేయచ్చు. దాని పక్కన పెడితే రామ్, ఆ రామ్ గురించి నాకు బాగా తెలుసు. మారుతి గారి దగ్గర అలాగే శైలేష్ కోలం గారి దగ్గర చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. మంచి విషయం ఉన్న కుర్రాడు. అలాగే ఫస్ట్ సినిమా అవుతుంది. అటువంటి సినిమా చూస్తే ఆడియన్స్ మళ్ళీ అటువంటి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మాలవిక మనోజ్, ఈ అమ్మాయి జో సినిమాతో మనందరికీ తెలుసు. అంతకంటే ముందు ఇంకో 2 సినిమాలు చేసింది. మొత్తం 4వ సినిమా తెలుగులో డెబ్యూ. సో 11వ తారీఖు రిలీజ్ కాబోతుంది ఓ భామ అయ్యో రామ. ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, కామెడీనా, ఫన్ రైడా, లేకపోతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చా, ఒకసారి అడిగి తెలుస్తుంది. హాయ్ రామ్ గారు. హాయ్ అండి. హాయ్ మాలవిక, ఎలా ఉన్నారు? ఫైన్. మీ మొహంలో తెలిసిపోతుంది సినిమా హిట్టా ఏంటంటే. ఓకే రామ్, నీ జర్నీ నాకు కొంతవరకు తెలుసు, ఎందుకంటే 10 రోజు పండగకి మీరు నాకు బాగా పరిచయం మారుతి గారి దగ్గర. అక్కడ అంతకంటే ముందు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మారుతి గారి దగ్గర? మారుతి గారి దగ్గర అది 5th ఫిల్మ్ అండి. మీది 5th ఫిల్మా? 5th ఫిల్మ్, యా, యాజ్ అసోసియేట్గా. దాని తర్వాత శైలేష్ గారి దగ్గర 3 ఫిలిమ్స్ అండ్ హిట్ బాలీవుడ్ హిందీ మూవీ ఒకటి చేస్తున్నాం. దాని తర్వాత సైందో స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా ఓకే అయింది సుహాస్తో. బట్ సైందో తను బిజీ ఉన్నాడు. సో తను వచ్చేలోపు నేను సైందో కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఒక ముక్కలో చెప్పావు జర్నీ నీది. 30 ఏళ్ల జర్నీ ఉంటుంది. 10 years డ్రీమ్ ఉంటుంది కదా, డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్. అది చిన్నప్పటి నుంచి ఉంది. ఆ డ్రీము ఇప్పుడు వర్క్ చేసింది, ఆ స్ట్రగుల్ ఉంటుంది. మీ బాధలో మామూలు కదా, మీ సెట్లో చూసాం 10 రోజు పండుగ. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒక మాట అనకూడదు, డైరెక్టర్కి ఇవ్వాలి. డైరెక్టర్ చెప్పినప్పుడు షార్ప్గా తీసుకొచ్చి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇచ్చేసేయాలి. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ వైపు. బట్ ఆ స్ట్రగుల్ ఫేజ్ అనేది 12 years స్ట్రగుల్ ఫేజ్ అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ జర్నీ ఏంటి? ఖమ్మం డిస్టిక్ అండి, చిన్న టౌన్ సత్తుపల్లి అని చెప్పేసి. దాని తర్వాత ఎంబీఏ హైదరాబాద్లో చేశాను నేను. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఐసీసీలో మేనేజర్గా చేస్తున్నా. చేసే టైంలోనే ఈ సినిమాలు ఈ పిచ్చి, అట్లీస్ట్ ఒక కస్టమర్తో మాట్లాడుతున్న సినిమాలే రన్ అవుతూ ఉండేది అనమాట. సరే ఇంకా వద్దు, ఇది కరెక్ట్ కాదని ఇంట్లో కూడా చెప్పా పెట్టకుండా మొత్తం అన్నీ వదిలేసుకొని మారుతి గారిని కలిసాను. బస్ స్టాప్ జరుగుతున్న టైంలో తిరిగేవాడిని సినిమాల పిచ్చితో, ఆ షూట్కి ఈ షూట్కి. ఎంబీఏ చేసేటప్పుడే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. లోకల్లోనే కదా. ఆర్ఎఫ్సికి కూడా మార్నింగ్ కాలేజీకి వెళ్ళటం, నైట్ షూట్లకు వెళ్ళటం, ఇలా ఏదో చూడటానికి అబ్జర్వేషన్ కైండ్ ఆఫ్. యా, అంటే డైరెక్షన్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచి డైరెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది అనమాట. అంటే ఈ సీన్ ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా చేయొచ్చు కదా, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్లో నుండి ఇదంతా స్టార్ట్ అయింది. సో ఇక ఎలా అయినా ఒక డైరెక్టర్ అవ్వాలని కళతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అలాగే స్టార్ట్ అయింది. మారుతి గారు ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి, కోడైరెక్టర్తో ఫోన్ చేసి తను పిలిపించమన్నారు. నాకు కలిసి వచ్చింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ బాగుండేది అనమాట. తెలుగు స్పష్టంగా రాసేవాడిని. ఆయన దగ్గర ఉన్నప్పుడు రాయటం మీరు చూసే ఉంటారు, సీన్ పేపర్ రాస్తూనే ఉండేవాడిని. యా, అలా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది. అది కంఫర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు చాలా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసోసియేట్ వరకు వెళ్ళాము మారుతి గారి దగ్గర. చీఫ్ అసోసియేట్. అసోసియేటే ఇనీషియల్ నుంచి. ఎందుకంటే ఇనీషియల్గానే ఫస్ట్ మూవీకే స్క్రిప్ట్ రైటింగ్ అయి ఉండొచ్చు, ఆయన ఇచ్చే సీన్లు రాస్తూ ఉండటం అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ కాస్ట్యూమ్స్ కూడా చూసుకునేవాడిని అనమాట ఫస్ట్ మూవీకే. అది చిన్న ఇనీషియల్గానే స్టార్ట్ అయిపోయింది వర్క్ నేర్చుకోవడం. అలా కలిసి వచ్చి అసోసియేట్గానే స్టార్ట్ అయిపోయా. నో అబ్జర్వేషన్ అసిస్టెంట్ అలా ఏం లేదు, ఏడీస్ లేవు, డైరెక్ట్గా అసోసియేట్. ఆయన నేమ్ వేశారు. ఎట్లా ఉంటుంది మారుతి గారి రైటింగ్? నువ్వు చూసుంటావు, లొకేషన్లో కొన్ని రాసేస్తూ ఉంటాడు, చాలా షార్ప్గా ఉంటుంది రైటింగ్, చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మారుతి గారు ఫన్ ఇమీడియట్ వస్తున్నప్పుడు లొకేషన్లో కొంతమంది రాసుకుంటారు, కొంతమంది సీన్ మీద ఇంటి దగ్గరే రాసుకుని సీన్ పేపర్లతో వస్తారు, లొకేషన్లో ఇంప్రూవైజేషన్ చేసుకుంటారు. అదేం తప్పేం కాదు. ఎట్లా ఉంటుంది మారుతి గారి స్కూల్లో, ఎట్లా ఉంటుంది? మారుతి గారు చాలా కంఫర్ట్ జోన్ అండి అసలు. అంటే మనకు టైం కూడా తెలియదు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సీన్ని. అండ్ ఆర్టిస్టులు ఎంజాయ్ చేస్తుంటారు, ఆయన వెళ్ళి ఏదైనా చెప్తున్నప్పుడు ఈయన ఎంజాయ్ చేస్తుంటాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అదంతా ఒక ఫెస్టివ్ మోడ్లా ఉంటుంది ప్రతిరోజు. ఈవెన్ ప్రతిరోజు పండుగ అయితే మీరు చూసే ఉన్నారు కదా, అది ఇంకా డైలీ ఫెస్టివలే. నాకే కొంచెం కష్టం ఉండేది, కానీ డైలీ 40 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కాస్ట్యూమ్స్
మ్యాచ్ అవ్వకూడదు, నెక్స్ట్ సీన్ ముందు సీన్ మ్యాచ్ అవ్వకూడదు, అదొక. ఎప్పుడన్నా తిట్లు తినడం జరిగిందా? మారుతి గారు అయితే ఇప్పుడు దాకా నన్ను ఏంటన్నా ఏం జరుగుతుంది అది తప్ప ఏంట్రా అనే మాట కూడా ఎప్పుడు, అంటే నేను కూడా ఎవరిని అంటాం కూడా వినలేదు. టు బీ ఫ్రాంక్ అసలు ఆయన అలా మాట్లాడలేదు ఇప్పుడు సెట్లో కూడా. ఆయన సీరియస్గా మాట్లాడటం అయితే నేను చూడలేదు. సూపర్. మళ్ళీ నీ దగ్గరికి వద్దాం. మాళవిక, 3 hits, 4th తెలుగు డెబ్యూ. తెలుగు సినిమాలు అంతకుముందు ఏమైనా చూసారా? టాలీవుడ్ మూవీస్ ఏమైనా చూసారా? I watched it. ఏం చూసారు? I watched it, but I watched Telugu films when I was small itself. But I used to watch the dubbed films, all the dubbed films. Even now I used to watch dubbed ones only. But nowadays I started watching it in Telugu, so that I can understand Telugu. ఓకే. ఎలా అనిపిస్తాయి తెలుగు సినిమాలు? హౌ డిడ్ యూ ఫీల్ తెలుగు మూవీస్ Watching? I don't find any difference like this is Telugu film, this is Malayalam film. Some are good films, some are bad films. That's it. అంటే మీ మలయాళం వచ్చేటప్పటికి క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. కొంచెం మాది వచ్చేటప్పటికి కథ రాసుకుని డిఫరెంట్గా ఏం లేదు, ఓ బ్యాక్ డ్రాప్ తీసుకుంటాము, లేకపోతే వేరే రకంగా వస్తాం. మా బ్యాక్ డ్రాపులు వేరు, డ్రామా వేరు, సెంటిమెంట్స్ వేరుగా ఎక్కువ ఉంటాయి. మలయాళం సినిమా కంపేర్ స్టోరీ వెర్షన్, స్టోరీ వైడ్, నాట్ మేకింగ్, స్టోరీ వైడ్ ఎట్లా అనిపిస్తుంది? I feel there are similar films in both, but I feel Malayalam films are a bit more realistic than Telugu. But even Telugu films have realistic films and more like the films we do. Our film is a bit realistic and a bit, what to say? Realistic only? No, not only realistic. Telugu commercial. Telugu has both. Malayalam films are mostly realistic. Only some films are commercial. Okay. కమర్షియల్ తక్కువలేండి. కమర్షియల్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వచ్చిన తర్వాత ఈ ఫేజ్లో కమర్షియల్ ఫేజ్ ఎక్కువ వస్తుంది, లాల్ గారు ఇవన్నీ చేసిన తర్వాత. సో ఎట్లా అనిపించింది మీకు రామ్ కథ నరేట్ చేసినప్పుడు, మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఎలా అనిపించింది? I liked it actually. It was completely different from which I heard. Like all the stories which I got after Joe was like simple, more kind of a realistic story. But this is realistic, but a bit, my character was a bit different. This girl is a bit demanding and also extrovert, which I have never done a role like that. So why can't I do something like, I wanted to try something different. So also in Telugu industry, something big. So yeah, just for trying I just took it. సిమిలారిటీస్ ఉంటాయా మీ ఒరిజినల్ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి? I don't think so. Maybe somewhere it will be there because all girls have some kind of something similar. But other than that, me and Satyabhama doesn't have much things in common. సూపర్. రామ్ గారు, ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ భలే డిజైన్ చేశారు. నాకు తెలిసి మీరు అన్నట్టు ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్స్ వస్తాయి ఫ్యూచర్లో కూడా, సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత. సుహాస్ కేటు ప్రూడే కాబట్టి సుహాస్ ప్రాబ్లం లేదు, మంచి పెర్ఫార్మర్ అతను. అయితే తినకైతే నాకు తెలిసి చాలా మంచి క్యారెక్టర్స్ వస్తాయి. ఏంటి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలామంది మంచి మంచి రైటర్స్ ఏం చేసుకుంటారని హీరోయిన్ క్యారెక్టర్ పొటెన్షియాలిటీ చాలా బాగా రాసుకుంటారు. శేఖర్ గారు కానీ, బాపు గారు కానీ, కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు హీరోయిన్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా రాసుకుంటారు. తర్వాత హీరో క్యారెక్టర్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ మీద అంత స్ట్రాంగ్గా రాసుకోవడానికి మీరు నమ్మిన సిద్ధాంతాలు ఏంటి? సిద్ధాంతాలు అనే దానికంటే సార్, హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉన్న ఏ సినిమా ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇన్ కేస్ ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా ఆ సినిమాకి మంచి పేరే వస్తుంది. నాకు తెలిసిన సినిమా, చూసిన సినిమా ఉండొచ్చు వాడవారు. బట్ హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే ఆ సినిమా జనంలోకి ఊరికి ఓన్ చేసేసుకుంటారు. దాన్ని ఆడవాళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు ఏం చేస్తారు, టు బీ ఫ్రాంక్. సో ఫ్యామిలీస్ అందరూ వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా చాలా ప్రయర్, అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. సో అదే ఈ కాన్సెప్ట్. సో అదే తీసుకెళ్ళి, బట్ క్యారెక్టర్ డిజైనింగ్లోనే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు టీజర్ వచ్చింది, ట్రైలర్ కూడా చూసాము. ట్రైలర్లో కూడా మీకిద్దరు ఇష్టమైన డైరెక్టర్లు, ఆల్రెడీ హరిశంకర్ గారు నేను ఆ సినిమా చేస్తున్నానని మీ పోస్టర్ లాంచ్లో చెప్పాడు ఆయన, మీ గురువు గారు మారుతి గారు ఇద్దరు ఉన్నారు. ఏంటి ఇద్దరితో ఈ కథ వచ్చేటప్పటికి లాస్ట్ టేక్ అన్నాడు సుహాస్. ఏంటి మీ కథ ఏమైనా రాసుకున్నారా సినిమాలో? అలా ఏం లేదండి. ఒక ఏడి అంటే తను కూడా అవ్వాల్సి వచ్చింది. అది ఏంటి, అసలు ఏంటి, సినిమాకి సంబంధం ఏంటి అనేది ఉంటుందండి.
సో హరిశంకర్ గారిది కొంచెం లెంతీ రోలే ఉంటుంది అనమాట, నాట్ కైండ్ ఆఫ్ వచ్చి వెళ్ళిపోయే క్యామియో కైండ్ ఆఫ్ ఉండదు. మారుతి గారు క్యామియో చేశారు. హరిశంకర్ గారిది మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్ని కూడా, ఆయన కూడా చాలా బాగా చేశారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ టు బి ఫ్రాంక్. నేను అడిగాను ఫస్టే, నేను షాక్ అయ్యాను లిటరల్లీ. అంటే ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంచెం భయపడుతూ వెళ్ళి, అండ్ ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద స్టార్ హీరోలని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పవర్ఫుల్ రైటర్, డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఆయన. గబ్బర్ సింగ్ అయితే యునానిమస్, మనకి అందరికీ ఆ సౌండింగ్ వినపడుతూనే ఉంటుంది. ఇప్పుడు పూరి గారు హరిశంకర్ బుల్లెట్ లాగా తగులుతాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను డైలాగ్ చెప్పించి ఒప్పించాలంటే ముందు షేక్, ఫస్ట్ మూవీ ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, అసలు ఒప్పుకుంటే ఎస్ఆర్ నో ఏది తెలియదు. బట్ యా వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఓకే అన్నారు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ డైలాగ్ చెప్పి ఆయన కూడా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చారు, అవి కూడా తీసుకుని. ఏంటి హరిశంకర్ గారిని తీసుకోవాలని ఆలోచన ఏంటి? నాకు ఒక మంచి ఆ పర్టికులర్ ఫేజ్లో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ ఉండాలి, సో ఆ క్యారెక్టర్కి. సో అందుకనే ఆయన్ని అప్రోచ్ అయ్యామండి. ఆయన వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయన లైక్ నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలి ఉంది అనేది ఇంటర్నల్గా నాకు తెలిసింది. సో అప్రోచ్ అవ్వగానే ఈ సినిమా తర్వాత ఆర్టిస్ట్గా బిజీ అవుతాడా? 100%. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ ఖర్చు వేసుకొని పెట్టేసుకున్నాను. కాదు, ఇందాక మీరు అన్నట్టు హరిశంకర్కి డైలాగ్ చెప్పడం, తర్వాత అతను ఒప్పించడం, అతనికి టేక్ ఓకే చెప్పడం, ఈ మూడు రిస్కే. ఫస్ట్ టైం డైరెక్టర్గా, ఎందుకంటే అతను స్టార్స్ని హ్యాండిల్ చేశాడు, ఏమాత్రం డైలాగ్ లేకపోయినా మంచి రైటర్. తర్వాత ఈ అతని భయం, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేశాడు కాబట్టి టేక్ ఓకేనా లేదా, ఎందుకంటే కే విశ్వనాథ్ గారిని హ్యాండిల్ చేయాలని ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు, ఆయన్ని డైరెక్షన్ చేస్తున్నప్పుడు, ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన డైరెక్షన్ చేయడం అంటే చాలా కష్టం. అట్లాగే ఒక సీనియర్ డైరెక్టర్ని మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ హ్యాండిల్ చేయడం, మీ ఇద్దరు పరిచయాలు ఎలా ఉన్నా కూడా ఆన్ సెట్లో కొంచెం భయం వేస్తుంది. కానీ టు బి ఫ్రాంక్ నాకు హరీష్ సార్తో ముందు పరిచయం లేదు సార్. లేదా? ముందు పరిచయం లేదు, తెలుసు విన్న అది ఇది. బట్ వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన క్యారెక్టర్ డిజైన్ అనేది అంతా ఆయనకు బాగా నచ్చింది, ఇమీడియట్గా చేస్తానన్నా అన్నారు. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీకు? డైలాగ్స్ బాగున్నాయనా, నా సీన్ బాగుందని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడా? నా సీన్ బాగుందని చెప్పలేదు, అండ్ ఆయన డైలాగ్స్ చాలా బాగా రాసావు అని చెప్పేసి అన్నారు. అండ్ సెట్లో షూట్ అయిపోయిన తర్వాత చాలా బాగా చేసావు నాన్న, ఇన్ని అంటే ఆయనకి 3 సీన్లు 2 మాంటేజెస్ అలా ఉన్నాయి, సింగిల్ డేలోనే అయిపోయింది అనమాట. బాగా చేశాను. ఒకరోజేనా అయింది? చాలా బాగా చేశాను. ఆయన అన్ని సింగిల్ టేక్ అండి, నేను కూడా చేయడానికి ఏం లేదు. నేను కూడా బాగా చేసింది డైలాగ్లో. అండ్ సుహాస్ వాళ్ళిద్దరి, హరిశంకర్ గారితో సుహాస్, ఎందుకు మీరు ట్రైలర్లో చేస్తున్నారు. సో ఆ కాంబినేషన్ కూడా చాలా మంచిగా వెళ్ళింది. సో అందుకని నాకు అట్లా. మీ గురువు గారిది మారుతి గారిది ఎన్ని రోజులు షూట్ చేశారు? అయింది వన్ డే. ఆయన క్యామియో, జస్ట్ వచ్చి వెళ్ళిపోతారు అంతే. అంతే, చిన్న క్యామియో. అంటే నాకు తెలిసి సుహాస్ డైరెక్టర్ అయితే ఆయన ఓపెనింగ్కి వస్తాడేమో. అలా కాదండి, ఆయన చెప్పకూడదు కాదా? అది కాదు, బట్ చిన్న క్యామియో బాగుంటుంది, క్యూట్గా కూల్గా ఉంటుంది. ఆయన కూల్. ఎప్పుడు మారుతి గారి కోపం తెలియదు, ఆయన హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? ఆయన కూల్గానే ఉంటారు కదా, అది నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ ఇచ్చే అన్న అతనికి నువ్వు వెళ్ళి డైలాగ్ చెప్తావు, అది ఎట్లా ఫస్ట్ అది ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది కదా, ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను నేను, ఆయనకి వెళ్ళి చెప్పడం, ఆయనతో చేయించడం అనేది. అంతకంటే శిష్యుడిగా అంతకంటే ఇదేం లేదు. ఓవరాల్గా సుహాస్ చెప్పేదేం లేదు. సుహాస్తో బాహుబలి గెటప్ వేయించారు, వేయించని గెటప్ లేదు. తర్వాత దొంగమొగుడు చివరి ఎండింగ్లో అమ్మాయిలు నమ్మొద్దు అని, అదొకటి. ఏంటి ఇంత డిఫరెంట్, ఎన్ని చాలా క్యారెక్టర్లు వేస్తున్నాడు ఏంటి? ఇది ఉంటుందా మా సినిమా? ప్యారడీలు ఏమి ఉంటాయి? ప్యారడీలు కూడా ఏమి ఉండవు, బట్ చిన్న మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అది ఎందుకు ఏంటి, ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అవి మారుతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇమాజినేషనరీ థింగ్స్ అయి ఉండొచ్చు, ఆర్ కథలో జరిగే అయి ఉండొచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. సరే ఇప్పుడు ఏంటంటే ఆడియన్కి ఏదో ఒకటి కొత్తగా ఇవ్వకపోతే వాళ్ళు చూడరు. థియేటర్ రావడమే కష్టంగా ఉంటుంది వాళ్ళని. థియేటర్ రావాలంటే ఏదో ఒకటి మీ టీజర్ సర్ప్రైజ్ చేయాలి, మీ ట్రైలర్ సర్ప్రైజ్ చేయాలి. ఈ రెండు సర్ప్రైజ్ చేయకపోతే ఎవరు వచ్చి చెప్పినా చూడరు. సో వన్ థింగ్ అది. దాని తర్వాత థియేటర్కి వన్స్ జనం వచ్చి సినిమా బాగుంది అంటే అది ఆడుతుంది. సో దానికోసమే కొంచెం కథలో కూడా అవి కావాల్సి ఉన్నాయి అన్నమాట. సో అందుకనే తప్పలేదు.
ఈవిడ ఎలా చేసింది మాళవిక గారు, చంపేసింది. మీరు ఆల్రెడీ చెప్పారు జో సినిమా చూసి ఈవిడ చూసి కళ్ళు బాగున్నాయి తీసుకున్నాను గతంలో ఎప్పుడో చెప్పినట్టున్నారు. ఓకే, కళ్ళు బాగుంటాయి, ఎక్స్ప్రెసివ్ వాయిస్, వాళ్ళకి ఎసెట్స్ ఇవన్నీ కళ్ళు అంటే ఏదైనా పండించగలరు. ఎక్స్ప్రెషన్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరు అని చెప్పేది కళ్ళని చూశాను. వాళ్ళు కళ్ళతోనే చెప్పేస్తుంటారు, అక్కడే మనకు అర్థమవుతుంది ఎమోషన్. కానీ చిన్న స్మైల్ కూడా వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంటుంది, లాఫ్ అయినా వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంటుంది. వాట్ ఎవర్ ఐస్ నుంచే మనకి ఆ రిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తినకు కూడా అంతే, పెద్ద పెద్ద ఐస్ క్యూట్గా ఉంటాయి. సో అక్కడే సగం మంది ఇప్పుడు అందరూ ఇంతమంది తనకి ఫ్యాన్ బేస్ ఉండింది, తెలుగులో సినిమా చేయకుండానే జో అనే ఒక సినిమా ఓటీటీలో చూసి అందరూ ఇంత మాట్లాడుతున్నారు అంటే రీజన్ అదే, చాలా ఎక్స్ప్రెసివ్ వాయిస్. నాకు తెలిసి రేపు పొద్దున పెద్ద హీరోయిన్ అవుతాను. డెఫినెట్లీ హోప్ సో. టాలీవుడ్కి గుర్తుపెట్టుకోండి, అడ్రస్ స్టూడియో అడ్రస్ గుర్తుపెట్టుకుని వస్తాం మళ్ళీ. రామ్కి క్లారిటీ ఉందా? ఎందుకంటే మీరు 3 సినిమాలు చేసేసారు, పైగా మలయాళం చేశారు. వాళ్ళకి మీకు సింగిల్ షెడ్యూల్లో చేసేస్తారు మలయాళం అంటే. ఇది వచ్చేటప్పటికి షెడ్యూల్ మారుతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది రామ్కి విజన్? ఏదైతే మీ క్యారెక్టర్ చెప్పారో అదే క్యారెక్టర్ చేశారా, లేకపోతే కొంచెం క్లారిటీ ఉందా లేదా? ఏంటంటే మీకు ఆ రామ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? When he narrated me the story, it was like he was very correct in it. Like he didn't miss anything. He told everything. But I was a bit lazy. I didn't know some scenes. I maybe I didn't like what to say. I was a bit tired that day. So I was being lazy and I didn't listen to many things that he said that day. I just took an overall the story I just wanted. I took an outline for myself. Then I was like, it's nice. It's completely different. I'll do it. So, but from what he said to me, everything was correct here. We went for like many schedules, but it was fine. We took some break. We came. We finished it fast actually. సుహాస్తో ఎట్లా ఉంటుంది? సుహాస్ చాలా కామ్గా ఉంటాడు, రిజర్వ్డ్ అని చెప్పలేం కానీ కామ్గా ఉంటాడు. He is reserved actually. రిజర్వ్డ్ కామ్ వేరు, రిజర్వ్డ్ వేరు. రిజర్వ్డ్ He is reserved actually. I won't say he's calm, but he is reserved. He will talk what is necessary actually. Even I won't go and talk much. I won't attack and talk. So for us, while doing the shoot, we didn't used to talk that much. We'll only talk what's necessary, what is happening in the scene, and we'll just finish the shot and we'll go both different sides. So we didn't have much friendship in the set, but nowadays we talk and all. Yeah. తను మంచి డాన్సర్ కదా, సుహాస్ మంచి డాన్సర్ కదా. మీకు డాన్స్ నెంబర్స్ ఉన్నాయి ఇద్దరికి? I don't have much. He has a lot actually in the songs. He have done really good. సూపర్. ఏంటి సుహాస్తో పాట పాడించాలని ఆలోచన నీదే లేకపోతే మీ మ్యూజిక్ డైరెక్టర్దా? ఎందుకంటే రిలీజ్ టీజర్ ఒకటి వదిలేరు కదా, ఓ పాటని గల్లీ స్టెప్ అయిన పాడారు. గల్లీ స్టెప్ ఏంటి అతనితో పాడించాలండి? అది యాక్చువల్లీ రతన్ గారి కాలే, వాయిస్ బేస్ సుహాస్ వాయిస్ చాలా బాగుంటుంది. సో అది ఎనీవేస్ మాస్ బీట్ ఉన్న సాంగ్ కదా, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అన్నారు. సుహాస్ అయితే ఫస్ట్ అన్న అవసరం మనకి అంటే ఇంటర్నల్ కొంచెం భయం కూడా ఉంటుంది. దాని ముందు టీజర్ ఒకటి చేశారు కదా రాధన్ గారు మీది, ఆ వీడియో కూడా చాలా బాగుంది. ఈయన స్టూడియోలో తోయటం. అవును, అండ్ దాంట్లో రథన్ మీద ఆయన పంచుట వేసుకోవడం కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్నీ. లైక్ అంటే ఒక టీం అనేది చిన్న వేరియేషన్ ఉంటుంది సార్. అందరూ కలిసి ఎంటర్టైన్ అవుతూ సినిమా చేయడం వేరు, అందరూ ఎవరు ప్రాబ్లమ్స్ అలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ 2 వేరియేషన్స్ సినిమా మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ అందరం కలిసి హ్యాపీగా పని చేస్తూ ఉంటే అంత బాగుంటుంది సార్. అందరూ కలిసి లేకుండా ఎవరిది వాళ్ళది అన్నప్పుడు ఆ రిజల్ట్ కూడా అలాగే అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్కి స్టోరీ చెప్పటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత రావడమే చాలా కష్టం. ఎందుకంటే మీరు వెనకాల మారుతి గారి దగ్గర చేసిన, శైలేష్ కొల్లం దగ్గర చేసిన కొత్త గొప్ప ప్రొడ్యూసర్ కొద్ది గొప్ప భయపడతాడు. ఎలా చేస్తాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు ఏంటి అనేది కొంత చిన్న భయం ఉంటుంది, ఎందుకంటే కోట్లతో వ్యాపారం కాబట్టి. చిన్న భయం కదా సార్, అది చాలా పెద్ద భయం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 10,000 అప్పు అడిగితే ఎవడేవాడు, మనల్ని నమ్మి 10 కోట్లు పెట్టాలంటే సో అది హ్యూజ్, నాట్ స్మాల్ థింగ్. సో వాటన్నిటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా డైరెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు అని నాకు ఈ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయే టైంకి ఇనీషియల్ నుంచి ఫస్ట్లో మారుతి గారి దగ్గర జాయిన్ అయినప్పుడు ఏముంది బన్నీ కాదు చెప్పేసి చేసేద్దాం సినిమా, అలాగే వచ్చాను. మీరు మా టీంలో కూడా చాలామంది అలాగే ఉండేవాళ్ళు. బట్ థింగ్ ఏంటంటే
వన్స్ సినిమాని తెలియటం స్టార్ట్ అయిన తర్వాత ఇది కాదురా మన ఇమాజినేషన్లో ఉన్నాయి ఏది ఇక్కడ వర్కౌట్ అవ్వవు, వన్స్ ప్రూవ్ అయితే తప్ప ఏది జరగదు అనేది అయితే అర్థమైపోయింది సార్. సో దానికి బట్ నేను కూడా వర్క్ నేర్చుకున్న తర్వాతే ఒక అడిగేద్దాం అంటే డైరెక్షన్ అంటేనే కమాండ్ సార్. ఇప్పుడు నా దగ్గర కథ లేకపోయినా పర్లేదు, నా దగ్గర రైటర్గా నేను లేకపోయినా పర్లేదు, నాకు ఏం రావాల్సిన పని లేదు, బట్ నేను డైరెక్ట్ చేయాలి అంటే మాత్రం అందరినీ ఒక తాడిపై నడిపించాలి అంటే చాలా కమాండ్ ఉండాలన్నమాట. సో అది ఎప్పుడు మనకు వర్క్ తెలిస్తే ఒక వర్క్లో మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది చేయగలుగుతాం అనేది ఆ బిలీవబిలిటీ నాకు ఇనీషియల్ 1 or 2 మూవీస్కే అర్థమైపోయింది. ఎందుకంటే మా టీంలో ఆ టైం లైన్లోనే చాలామంది బయటికి వెళ్ళిపోయారు, నేను సినిమా చేస్తాను, ఇప్పటికీ చాలామంది చేయలేరు, పాపం తిరుగుతూనే ఉన్నారు. అంటే ఆ స్ట్రగుల్స్ వాడికి నమ్మకం ఉండింది, బట్ అక్కడ నాకు రియలైజేషన్ అంటే సంథింగ్ మనకు ఏదో కావాలి, ఏదో నేర్చుకోవాలి అని. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మారుతి గారి దగ్గర అయిపోయిన తర్వాత శైలేష్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది వేరే జర్నీ ఉంది, కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. లైక్ ఓ ఇక్కడ సినిమా ఉంది, నేను యాక్చువల్లీ ఫస్ట్ కలిసినప్పుడు ఒక సినిమా అని చెప్పేసి అనుకుంది, ఎందుకంటే అప్పుడు నాకు నేరేషన్లు ఉన్నాయి, వెళ్ళి చెప్పేది ఉండింది. బట్ నేను అవన్నీ వదిలేసుకుని నేను ఆయన దగ్గర ఉండిపోయాను ఒక 3-4 years. ఇప్పుడు లైక్ హిట్ 1 తీసేటప్పుడే మీకు సుహాస్ గారితో అయిపోయిందా? హిట్ 1 హిందీ, హిట్ 2 అప్పుడు ఏం జరిగిందంటే హిట్ 2 షూట్ ఇన్ బిట్వీనే మేము హిట్ 1 కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. హిందీ బాలీవుడ్ రాజ్కుమార్ అది కంప్లీట్ చేసుకొని వచ్చేసి అది రిలీజ్ అయింది. దాని తర్వాత షూట్ జరిగి తర్వాత రిలీజ్ అయింది అనమాట. సో హిట్ 2 జరిగేటప్పుడు నాకు సుహాస్తో ఓకే అయిపోయింది ప్రాజెక్ట్. ఏమన్నారు వీళ్ళిద్దరు కాంప్లిమెంట్స్ ఏంటి? మారుతి గారు సింపుల్గా ఆల్ ది బెస్ట్ అంటారు, శైలేష్ గారు ఏం చెప్పారు మీకు? ఆయన కాంప్లిమెంట్ ఏంటి? సినిమా చేస్తున్నారు ఆయన చాలా చెప్తారు, మామూలుగా ఉండదు సినిమా అంటే. ఆస్ట్రేలియా బ్యాచ్ ఇదంతా డాక్టర్ అనుకోండి కదా ఆయన. అదంతా ఏంటంటే ఆయన సైంటిస్ట్, అలా డాక్టరేట్ వచ్చింది అనమాట. అదంతా డిఫరెంట్ స్టోరీ సార్, ఒక స్ట్రక్చర్ ఉండాలి. శైలేష్ గారిది డిఫరెంట్, చూడటానికి సాఫ్ట్గా ఉంటాడు, అంత వైలెంట్ సినిమాలు ఎలా తీస్తున్నాడు శైలేష్? ఆయన వైలెంటే శైలేష్ ఒకసారి బయట అలా ఏమి ఉండడు సార్, నాతో కూడా ఒక బ్రదర్ లాగే చూస్తాడు, ఇప్పటికీ అదే ఉంది మా ఇద్దరి మధ్య. సో నిన్న కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, కాసేపు మాట్లాడుతుంటారు, జరుగుతూ ఉంటాయి. ఓకే, ఓవరాల్గా సినిమా వస్తుంది వాళ్ళ. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి, ఉగాది రోజు ఒక ఇంటర్వ్యూ చేశారు, తర్వాత ఈ మధ్యకాలంలో డేట్ వేసి ఒక పెద్ద సినిమా హరిహర వర్మల్లో వస్తుందని మీరు కొంచెం వెనక్కి వెళ్ళటం. డేట్ లేదు కానీ అనుకున్నారు, రాకుండా అయిపోయాం, ఎందుకంటే పెద్ద సినిమాల మధ్యలో ఇరికిపోతే అవుట్ సార్. టు బి ఫ్రాంక్, నాకు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఒక మంచి రిలీజ్ డేట్ అయితే దొరికింది. ఎందుకంటే వేరే సినిమాలు, పెద్ద సినిమాలు లేవు, మిడ్ రేంజ్ సినిమాలు లేవు, ఇంకా మా సినిమా ఉంది హ్యాపీగా, సుహాస్ ప్రాజెక్ట్. లైక్ మంచి రిలీజ్ డేట్ దొరికితే అట్లీస్ట్ సినిమా బాగుంది అంటే థియేటర్కి వచ్చి 100% వచ్చి వస్తారు. ఎందుకంటే సుహాస్ అనే పర్సన్ చాలా పాజిటివ్, ఆడియన్స్లో కూడా బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అనమాట. బాగుంది అంటే 100% వచ్చి థియేటర్. సుహాస్ అంటే ఏది పడుతుంది ఒప్పుకోడు అండ్ చాలా పాజిటివిటీ ఉన్న పర్సన్. సో సినిమా బాగుందంటే 100% వస్తారు, ఆ నమ్మకం ఉండింది. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ది బెస్ట్ అన్నట్టు. టైటిల్ ఏంటి? ఓ భామ అయ్యో రామ, ఎప్పుడో మనం పాత టైటిల్ లాగా అనిపించింది. కంటెంట్ కొత్తగా ఉంది, కంటెంట్ కొత్తది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేవి క్యామియోస్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, సాంగ్ ఒకటి, లిరిక్స్ సాంగ్ ఒకటి బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ అన్నీ బాగున్నాయి. టైటిల్ ఎందుకు ఓ భామ అయ్యో రామ? అంతా బ్యాక్ వెళ్ళారు అంటే అది ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ ఏం లేదు సార్. ఇప్పుడు మనకు ఒక టైటిల్ మనం పెట్టుకునేది ఏంటంటే ఇది నా సినిమా అని చెప్పడానికి. సో ఇదే నా కథ, సో అదే నేను మెంటలీ ఫిక్స్ అయిపోయా. చాలా జరిగింది టైటిల్ విషయంలో. ఓ బామ అయ్యో రామ అంటే ఒక అమ్మాయి వల్ల అతను అయ్యో రామ అంటాం కదా, అది వాడి సిచ్యువేషన్ అంటే క్యారెక్టర్ సిచ్యువేషన్ అలా ఉంటుంది అనమాట సినిమా మొత్తం. అండ్ దట్టు సత్యభామ రామ్, హీరో క్యారెక్టర్ రామ్, సో తన పేరు సత్యభామ. సో అందులో కూడా భామ రామ. సో అలా తీసుకున్న టైటిల్ ఇది. అండ్ చిన్న క్యాచినెస్, ఎప్పుడైనా రిధమ్ మన తెలుగు టైటిల్ రాదర్ దెన్ వేరే ఎక్కడికి వెళ్ళటం కంటే మన తెలుగు టైటిల్ మనకే కావాల్సినవి చాలా బాగుంటాయి. ఇప్పుడు లైక్ త్రివిక్రమ్ గారి సినిమా చూడండి, చాలా బ్యూటిఫుల్ టైటిల్, అత్తరింటికి దారేది, అసలు ఊహించు ఆ టైటిల్స్. అరవింద సమేత వీర రాఘవ.
సో ఇవన్నీ అంటే సార్ ఒకటి రామ్ వాళ్ళు సక్సెస్ అయిపోయాడు త్రివిక్రమ్ గారు. నేను కంపారిజన్ కాదు సార్, తెలుగుదనాన్ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు తీసుకుంటారు. ఓకే ఓకే. నేను చెప్పేది ఏంటంటే తెలుగుదనం వై నాట్, మనకు బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడే, చాలా కావాల్సిన ఉన్నాయి. దానికోసం వేరే ఆలోచించడం. నెక్స్ట్ వచ్చే నా ఇన్ కేసు నేను రాసుకున్న కథల్లో కూడా టైటిల్స్ ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి తెలుగు మోస్ట్లీ. అచ్చమైన తెలుగు, చిన్న రిధం ఉండాలి, ఆ కైండ్ ఆఫ్లోనే ఆలోచిస్తాను. మీరు ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్తున్నారు కదా, చివరికి అతను గోల్ ఏంటి, డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అయిపోయాడు, లాస్ట్ది టేక్ అన్నాడంటే డైరెక్టర్ అయిపోయినట్టే కదా. మరి ఇది స్టోరీ ట్రైలర్లోనే స్టోరీ మొత్తం నెరేట్ చేయడం వల్ల ఏంటి? ఎందుకంటే క్యూరియాసిటీ ఏముంటుంది వచ్చే ఆడియన్కి. అంటే యాక్చువల్లీ ట్రైలర్లో నేను అసలు కథ చెప్పినట్టే చెప్పాను సార్. చాలా కథ ఉంది అసలు. మీరు చూసిన ట్రైలర్లో సినిమా కథ ఫ్లో మాత్రమే అలా ఉంటుంది తప్ప సినిమా కథ అయితే అది కాదు. 100% మీరు చూసింది కాదు, చాలా ఉంటుంది, ఇంకా తెలియాల్సి ఉంటుంది. బట్ ఆ స్టోరీ ఫ్లో ఏదైతే ఉందో ట్రైలర్లో, సినిమా ఫ్లో అది. బట్ కథ మొత్తం అయితే అది కాదు, డెఫినెట్లీ కాదు. లోపల సత్యభామ గారు అడవాడి చాలా ఉంటుంది. చాలా. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తున్నాం, దాని వెనకాల చాలా పెద్ద ఎమోషన్ కూడా ఉంటుంది సార్. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. సినిమా మనం ఆల్మోస్ట్ 50-50 అనుకోండి, ఆర్ఎల్స్ 65-35 ఎమోషన్ బీట్ కూడా చాలా ఉంటుంది. ఇంత ఎంటర్టైన్మెంట్తో పాటు దాన్ని మించిన ఎమోషన్ ఓకే ఉంటుంది. నీకు తెలిసి నువ్వు చేసినట్లు నీకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు నువ్వు చెప్తే కథ చెప్తే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 12 సంవత్సరాలు చేసావు కాబట్టి నువ్వు డిపార్ట్మెంట్లో చాలామంది చెప్తే వింటారు, నీ పరిచయాలు ఉంటాయి. లేకపోతే ఎవరి రెఫరెన్స్తోనో, మారుతి గారు చెప్పినా, శైలేష్ గారు చెప్పినా, ఈ రెఫరెన్స్తో నా దగ్గర కథ ఉంది, మా రాము దగ్గర కథ ఉందంటే హీరో వాళ్ళు వినేవాళ్ళు ఉంటారు. వై సుహాస్ దగ్గరికి ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నాకు జరిగింది అదే. చాలామంది ఉన్నారు, చాలా అంటే వర్క్ చేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఈవెన్ సాయి ధరమ్ తేజ్ గారు, ఆయన చాలా క్లోజ్. అండ్ వెంకీ సార్ సైంధవ్ టైంలో అయితే ఇక ఆయనతో జర్నీ అది వేరే కదా వెంకీ సార్తో. ఎందుకంటే ఆయనతో శ్రీలంకలో స్పెండ్ చేసినవి అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్సీ ఇక్కడ ఆయన రెగ్యులర్గా కలిసేవారు. సైంధవ్ సరిగ్గా ఆడకపోయినా ఆయన పిలిచి కూర్చోబెట్టి చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారండి. అంటే ఇలాంటి హ్యూమన్ బీయింగ్స్, ఇంత పెద్ద హీరో ఇలా ఉంటారా అనేది ఆయన్ని చూస్తేనే అంటే ఇలా బతకాలి లైఫ్ అనేది అర్థమైంది. ఎందుకంటే వెంకీ సార్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ కదండి. ఆయన చిన్నప్పటి నుంచి చూస్తాం, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన. అలాంటిది ఇలాంటి హ్యూమన్ బీయింగ్ అయ్యాను అనిపించింది. చాలా లైక్ హీజ్ ఏ గాడ్ ఫర్ మీ. ఆ కైండ్ ఆఫ్ అక్కడ దాకా వెళ్ళాను నేను, ఆయన చూస్తూ ఆయనతో జర్నీలో. అది వేరే కదా. ఏం నేర్చుకుంటావు? ఇది ఇందాక ఆయన చెప్పింది పాజిటివిటీ. ఫ్లాప్ వచ్చినా చాలా పాజిటివ్గా తీసుకున్నాడు అన్నారు. ఆయన నుంచి నేర్చుకోవాలి అంటే ఫ్లాప్ హిట్ పక్కన పడేస్తే యాజ్ ఏ హ్యూమన్ ఇలా ఉండాలి. ఆయన మాట్లాడే విధానం అయి ఉండొచ్చు, ఆయన చెప్పే విషయాలు అయి ఉండొచ్చు, ఆయన దగ్గర నేర్చుకోవడానికి చాలా విషయం ఉందండి. సో ఆయన బ్యూటిఫుల్ అసలు యాజ్ ఏ హ్యూమన్ అయినా వేరే. అంటే నేను చాలామంది మనకి హీరోలు ఇప్పుడు అడివిశేష్ గారు అయి ఉండొచ్చు, సాయి ధరమ్ తేజ్, వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. సెట్లో అయి ఉండొచ్చు, బయట కూడా ఇప్పుడు చైతన్య గారు అయి ఉండొచ్చు, సర్వా గారు అండి, ఆయన సెట్లు కూడా ఏంటి నా బదులు నువ్వు నించో అక్కడ నించో అని చెప్పి చాలా కూల్గా అలా ఉంటుంది. బట్ వెంకీ సార్ ఇస్ డిఫరెంట్. రియాలిటీకి వస్తే, సినిమా రియాలిటీకి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి నువ్వు ఆ టీంలో ఉన్నావు కాబట్టి నీతో జోవియల్గా ఉంటారు, చాలా సరదాగా మాడతారు, ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఉంటారు. ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రామే డైరెక్షన్ చేస్తున్నాడంటే నువ్వు చెప్పిన సోకాల్డ్ హీరోలు ఎవరైనా వచ్చి నువ్వు కథ చెప్తాను అద్భుతమైన కథ అంటే వాళ్ళు సేమ్ ఇదే ప్యాటర్న్లో నువ్వు ఏదైతే ఆ సినిమా చేస్తున్నావో, సినిమా టీంలో ఉన్నప్పుడు అసోసియేట్గా ఉన్నప్పుడు బాగా ఎంకరేజింగ్గా మాట్లాడిన ఏ హీరో అయినా కూడా నువ్వు కథ పట్టుకు తిరిగినప్పుడు అదే రిసీవింగ్ ఉంటుందా? మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఆ బిలీవబిలిటీ వాళ్ళకు ఉండాలి కదా. అంటే వీడు ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయగలడు. ఇప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళు అందరూ పెద్దోళ్ళే ఆల్మోస్ట్, అంటే అట్లీస్ట్ మిడ్ రేంజ్ హీరో కైండ్ ఆఫ్ ఉన్నోళ్ళే. వాళ్ళకి ఇంటర్నల్గా చాలా భయాలు ఉంటాయి సార్. వాళ్ళకి జరిగిన పాస్ట్లో అయి ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు
చాలామందికి డెబ్యూటెంట్స్కి ప్రాజెక్ట్స్ ఇస్తూనే ఉంటారు. అందరు హీరోలు ఇచ్చింది వాళ్ళకు ఒక దెబ్బ తగిలిన తర్వాత రెండోసారి ఒక దెబ్బని మళ్ళీ తినాలి అనే భయం అందరికీ ఉంటుంది. క్రేజ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. డెఫినెట్లీ దాన్ని హ్యాండిల్ చేయగలడా అనేది ఉంటుంది, ఎంత రిస్క్ చేయొచ్చా అనేది ఉంటుంది, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కథ వినే దగ్గరే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనం వెళ్ళి కథ స్ట్రైట్ అవే వెళ్ళి చెప్పడానికి, ఇప్పుడు మిడ్ రేంజ్ హీరో దగ్గరికి వెళ్ళేసి మనకు అదే మన మేనేజర్ దగ్గర ఆర్ఎల్స్ వాట్ ఎవర్ వేరే దగ్గర ఆగిపోతుంటుంది. వాళ్ళ దాకా అసలు విషయమే వెళ్ళదు. హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావు ఇక్కడ దాకా అయిపోతుంది సార్. బట్ నాకు అసలు నేను కథ దగ్గర చెప్పడానికి అప్రోచ్ అవ్వడానికి వెళ్ళే దారిలోనే ఏ హీరో దగ్గరికి వెళ్ళి జరగలేదు. అసలు నేను చెప్పిన ఒకే ఒక హీరో సుహాస్. తను ఇమ్మీడియట్గా కథ వినేసి ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు. దట్స్ ఇట్. ఓకే, సూపర్. మీకు ఎలా ఉంటుంది? సాయిధర్మతో చేసావు, సాయిధర్మ తేజ్తో చేసావు, అలాగే అడివిశేష్ గారు చేసావు. ఎలా ఉంటారు వీళ్ళు మనుషులు? సాయిధర్మ తేజ్ గారు చూసుకుంటే చాలా పాజిటివిటీగా ఉంటాడు ఆయన. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. సెట్లో అయి ఉండొచ్చు, దాని తర్వాత అయిన ఉండొచ్చు, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా ఫ్రెండ్లీ. అంటే ఒక బ్రదర్ లాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు సెట్లో కూడా. దాని తర్వాత చిన్న ఎమోషన్ బిట్ అయింది జరిగింది. ఒకరోజు థియేటర్లో లైక్ ప్రీమియర్ హిట్ 2 ప్రీమియర్గా ఒకరోజు వచ్చారు. నేను కళ్ళం నీళ్ళు తిరిగిపోయాను అనమాట కూర్చొని. అరే ఇంకా లేదు ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి ఆయన సాయి ఆయనతో చిన్న బాండింగ్ ఉండింది. శేష్ గారు ఎలా ఉంటాడు? అన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటారు కదా ప్రతిదీ. ఆయన అంటే ఈచ్ సార్ అది చాలా ఇంపార్టెంట్ సార్. ఆర్టిస్ట్గా మీరు డైరెక్టరు, ఆయన డైరెక్టరే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు, ఆయన హీరోగా పెట్టారు. ఆయన వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అన్నప్పుడు ఎంత మీ ఇద్దరి మధ్యన గుడ్ ర్యాపో ఉన్నా మీరు డైరెక్షన్ మీ ఫేజ్లోకి ఆయన వచ్చినప్పుడు మీకు అది ఇబ్బంది కలిగిస్తుందా? లేకపోతే లేదు పాజిటివిటీగా తీసుకుంటాను, లేదు అందరూ ఐడియాస్ తీసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది, ఇటువంటివి చెప్తారు? నేను మిగిలిన వాళ్ళు ఏంటి అనేది చెప్పను, కానీ శేష్ గారు అయితే ఆయన డెఫినెట్లీ కథ గురించి తప్ప వేరే డిస్కషను అండ్ ఆ పర్టికులర్ ఆ సీన్ గురించి, ఆ సీన్లో ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలి అది చిన్నది కూడా ఇప్పుడు ఏంటి ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఆయన చాలా అంటే ప్రతిదీ ఒక క్లారిటీ ఉండాలి ముందే వెళ్ళడానికి అనేది తప్ప ఆయన సినిమా తప్ప వేరేది ఏమి పెద్ద వేరే డిస్కషన్స్ ఉండవు సార్. ఆ సినిమా గురించే మాట్లాడతారు, ఆ పర్టికులర్ సీన్ గురించి చాలా డిస్కషన్స్ ఉంటాయి. బట్ ఫైన్, అది డైరెక్టర్లకి వదిలేస్తారు. బట్ ఆయన ఇచ్చే ఇన్పుట్స్ అయి ఉండొచ్చు చాలా చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇనీషియల్గా ఆయనకు జరిగిన ఈవెంట్స్ అయి ఉండొచ్చు. ఆయన ఫెయిల్యూర్ ఎందుకు లేదు అంటే ఆయన అలా ఉండటం వల్లే. ఆయన అలా ఉండటమే చాలా ప్లస్. ఎందుకంటే చూస్తున్నా కదా నేను చాలా సినిమాలు ఆయనే కరెక్ట్ అని తర్వాత నాకు అనిపించింది. డెఫినెట్లీ అందరు డైరెక్టర్లు ఒప్పుకుంటారా ఆయన ఆల్ ఫేజ్లో డైరెక్టర్స్ ఫేజ్లోకి వచ్చి? డిపెండ్స్ సార్, అది డిపెండ్స్. అండ్ వాళ్ళిద్దరి మధ్య ర్యాపో వాట్ ఎవర్ అది డిపెండ్స్. డైరెక్టర్స్ ఈగో ఒకటి ఉంటుంది కదా? డెఫినెట్లీ కొంతమందిలో ఉంటుంది, అంటే ఉండాలి కూడా, ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత రాసుకొని ఇంత చేసుకొని ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ మీ బేబీ కదా ఇప్పుడు నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి స్టోరీ రాసుకుంటావు, టక్కుమంట వచ్చేసి ఇది బాగాలేదు మార్చేయమంటే అది అసలు ఫస్ట్ డైజెస్టే అవ్వదు. బట్ థింగ్ ఏంటంటే సార్ అది తీసుకోవడంలో కూడా ఒక బ్యూటీ ఉంటుంది సార్. ఇప్పుడు లైక్ ఎవరు చెప్పినా నాట్ ఓన్లీ ఒక హీరో చెప్పడమే కాదు, ఇప్పుడు ఎడిస్ చెప్తుండొచ్చు కొన్ని, ఒక్కసారి థింక్ చేస్తే అందులో బెటర్ అనిపిస్తే తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే లేదు. అది ఆఫీస్ బాయ్ చెప్పినా ఎవరు చెప్పినా వినాలి సార్. అది అంటే నా పర్సెప్షన్ ఏంటంటే మనకంటే కథకు సంబంధించింది వాడు ఏదైనా ఎవరైనా బ్యూటీ యాడ్ అని చేస్తున్నారు అంటే తీసుకోవడం తప్పేముంది. ఇప్పుడు కథ శైలి మారిపోయింది, ఇప్పుడు అంతా కథ చెప్పే విధానం మారిపోయింది. గతంలో ఒకే కథనే సందీప్ రెడ్డి వంగ గారు కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే కథని ఆయన చెప్పిన కథ చిన్నదే, పాత కథ అయినా కూడా క్యారెక్టర్లతో చెప్పించే విధానం మారిపోతుంది. ఇప్పుడు స్టోరీ నరేషన్ కానీ మొత్తం ప్యాటర్నే మారిపోతుంది. ఇప్పుడు ఉన్నది 7 కథలో 8 కథలో ఉన్నా కూడా చెప్పే విధానం మారిపోతుంది. క్యారెక్టరైజేషను, బ్యాక్గ్రౌండ్, ఎమోషన్స్ కొత్తగా లేకపోతే కథ చెప్పలేం. ఇవాళ కొరియన్ డ్రామా ఆఫ్టర్ కరోనా సినిమా చూసే విధానం మనది మారిపోయింది. గతంలో సినిమా ఒకటే మనకి ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఎంటర్టైన్మెంట్ విధానమే మారిపోయింది. మనకు కొరియన్ డ్రామాస్తో సహా మనం తెలుగులో చూస్తున్నాం. ఇవాళ గతంలో ఆప్షన్స్ లేవు మనకి. ఇవాళ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు కూడా మన సినిమాలో ఏదన్నా ఒక్క డ్రెస్సు కాస్ట్యూమ్ కనపడినా, హెయిర్ స్టైల్ కనపడినా ఇమీడియట్ రీల్ వచ్చేస్తుంది. ఇది అక్కడ కాపీ కొట్ట పైన షాట్ వేస్తారు, కింద షాట్ వేస్తారు, ఇది కాపీ అని వేసేస్తున్నారు. ఇంత జాగ్రత్తతో ఇంత ఇవన్నీ చూస్తున్న టైంలో సినిమా మేకర్గా సినిమా తీయటం కానీ కథ రాసుకోవటం కానీ చాలా కష్టం కదా? డెఫినెట్లీ కష్టమే. బట్ థింగ్ ఏంటంటే సార్
లైక్ ఇప్పుడు చాలా ఈ కాపీలు అయ్యి అని చెప్పేసి అంటారు, బట్ అసలు మన ఆడియన్స్కి ఏం కావాలి అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఏ ఎమోషన్ కావాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఏ ఎమోషన్ ఇవ్వాలి అనేది చాలా ప్రేయర్ అండి ఎట్ ప్రజెంట్ ఉన్న టైం లైన్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆ టైం లైన్లో 300 కోట్లు కొట్టింది అంటే అది నాటే జోక్ సార్, నాటే జోక్. ఎందుకంటే ఇండస్ట్రీ హిట్ అది. సో మన సినిమా అది. సో తెలుగు ఆడియన్స్కి ఏం కావాలి అనేది ఇవ్వడం కూడా చాలా పెద్ద టాస్కే మనకు. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ టీవీలో కూర్చొని అతుకుపోయి సీరియల్ చూస్తున్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి థియేటర్లో కూర్చోబెట్టాలంటే అది మామూలు విషయం కాదు. సో మన జనానికి ఏం కావాలి అనేది ఇవ్వడమే ఇంపార్టెంట్ సార్. అది నేను ఫీల్ అయ్యేది సినిమా అంటే. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ దీంట్లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకో విషయం సార్, ఒక సినిమా నేను అద్భుతమైన కథ రాసుకున్నా అని చెప్పేసి చెప్తూ ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఐడియా మనకి ఎక్కడి నుండి వస్తుంది? మనం ఎక్కడైనా చదివింది అయి ఉండొచ్చు, ఎక్కడైనా విన్నది అయి ఉండొచ్చు, లేకపోతే మనం చూసింది అయి ఉండొచ్చు. ఇంతకు మించి మనమేం బ్రహ్మలం కాదు కదా క్రియేట్ చేసి చెప్పడానికి సార్. సో ఇంటర్నల్గా మన మైండ్ సెట్లో ఏదో ఒకటి రన్ అవుతుంటుంది. ఈ పర్టికులర్ సీన్ ఇది చేసేటప్పుడు ఇంటర్నల్గా మనకు తెలియకుండానే అయి ఉండొచ్చు, తెలిసైనా అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్, బట్ అది జనానికి నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ సార్. సో సూపర్, బీభత్సమైన క్లారిటీ ఉంది రామ్. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువ పనిచేస్తుంది? మీ డైరెక్టర్లు ఇద్దరు సపరేట్ వెర్షన్స్. మారుతి గారు కామెడీ ఎంటర్టైనర్ అని అద్భుతం. ఈ వాటిలో ఈ మధ్యకాలంలో ఆయన కొట్టేస్తాడు. ఇక ఈయన వచ్చేప్పటికి అసలు ట్రాకే డిఫరెంట్. ఎవరు సరేష్ కోలన్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కొద్ది గొప్ప చేసావు కాబట్టి 12 సంవత్సరాలు చేసావు కాబట్టి ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ షార్ట్ పెట్టినప్పుడు మారుతి గారు ఒక టైప్లో పెడతాడు, శైలేష్ గారు ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి దగ్గర నుండి చూసావు కాబట్టి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తాయి, లేకపోతే ఏది పనిచేయదా? ఎగ్జాక్ట్లీ, అంటే ఇద్దరిది లేదు. అంటే టు బీ ఫ్రాంక్, మారుతి గారిది ఒక కైండ్ ఆఫ్ స్టైల్, శైలేష్ గారు క్వైట్ ఆపోజిట్. అవును, క్వైట్ ఆపోజిట్. ఆ రెండు నాలో లేవు. బట్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి దాసనారాయణరావు గారి సినిమాలు నేను ఎక్కువ చూస్తుండేవాడిని. ఆయన గురించి ఎక్కువ విన్నాను సార్. అంటే ఒక సినిమా మేకింగ్ ఆయన ఎట్ ఏ టైం 5 మూవీస్ డైరెక్షన్ చేయటం ఉండొచ్చు, ఆయన అందులో యాక్ట్ చేస్తున్నాడు అనొచ్చు. అరే ఎలా అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. అరే ఈయన పెద్ద లెజెండే అని చెప్పేసి అనుకునే టైం నేను టీనేజ్ వన్స్ సినిమా పిచ్చి స్టార్ట్ అయింది పూరి గారితో. ఇది సినిమా, ఇది హీరో క్యారెక్టర్, ఇలా ఉండాలి, ఈ డైలాగ్స్ అని చెప్పేసి స్టార్ట్ అయింది మాత్రం పూరి గారితోనండి. మరి క్వైట్ ఆపోజిట్ రాసుకున్నావు కదా, ఆయన లేడీకి ఇంపార్టెన్స్ హీరోకి క్యారెక్టరైజేషన్ మీద సినిమా చేస్తాడు ఆయన. నువ్వేమో క్వైట్ ఆపోజిట్ హీరోయిన్. అలా ఏం లేదు సార్, ఆయన సినిమాల్లో కూడా హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే నేను కూడా నా దగ్గర కూడా 10-15 కథలు ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే ఐడియాస్ ఉన్నాయి, కథలు లాగా కూడా కొన్ని అయి ఉన్నాయి. బట్ హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఈ సినిమాని నేను ఫస్ట్ సినిమా చేయలేకపోతే నేను లైఫ్లో ఈ సినిమా చేయలేను. ఎందుకంటే నా అన్ని కమర్షియల్ ఈ కైండ్ ఆఫ్ ఆలోచించే బ్రెయిన్తో ఉన్నా నేను. సో ఇది ఎందుకు నాకు ఫస్ట్ సినిమా దీంతోనే స్టార్ట్ అవ్వాలని ఫ్రమ్ ద బిగినింగ్ మా ఏడీస్ అయి ఉండొచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్లో అయి ఉండొచ్చు, ఎందుకు అది చేయొచ్చు కదా, అది మూడోది బాగుంటుంది కదా. నేను ఒక ఆర్డర్లో ఉన్నాను అనమాట, 2వ సినిమా ఇది చేయాలి, 3వ సినిమా ఇది చేయాలి అని చెప్పేసి అందరికీ నా కథలు నేను చెప్తూనే ఉంటాను, షేర్ చేసుకుంటూనే ఉంటాను కామన్గా. ఎవరు కలిసినా ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి నా కథలు ఒక 5-6 ఈజీగా తెలిసి ఉంటాయి. ఎందుకంటే అందరికీ చెప్తూ ఉంటాయి ఏదో టైంలో. మాకు పెద్ద పని ఉంటుంది సార్ కథలు చెప్పుకోవడం కంటే. సూపర్ రామ్, నేను పాజిటివ్ నెగిటివ్ 2 మాట్లాడతా. ఓకే, మీరు 10 ఆర్డర్లు పెట్టుకున్నావు వరుసగా. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. అటు ఇటు ఉన్నా కూడా ఈ 10 కంప్లీట్ అవుతాయా? ఇంకో 2 వన్స్ హిట్ అయింది అనుకో, నువ్వు ఎక్కడున్నా, నువ్వు అడవుల్లో ఉన్నా నేను నీ గేలం వేసి పట్టుకొచ్చేస్తాను నేను. లేదు అనుకుంటే రామ్ ఫోన్ చేస్తుంటే రామ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు హిట్ కొడితే నువ్వు ఎక్కడ అండమాన్లో ఉన్నా కూడా నేను పట్టుకొచ్చేస్తారు. నీకు అడ్వాన్స్ వచ్చేస్తే ఫుల్ హ్యాపీ, ఫ్లాట్ కొనేయచ్చు, మొత్తం బండ్లు కొనేయచ్చు, కారులో తిరగచ్చు. లేదు అనుకుంటే నీ ఫోన్ ఇప్పుడు వరకు ఎవరైతే మాట్లాడుతున్నారో నీకు కావాల్సిన ఫ్రెండ్స్ 3-4 తప్ప నీ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు, అది సైలెంట్లో ఉంది, మాట్లాడదు. ఇవన్నీ తెలిసిన విషయాలు, అందరికీ తెలిసినవి. ఇది జరుగుతుంది ఇండస్ట్రీలో, ఎందుకంటే సక్సెస్ మీద ఆధారపడదు. మరి దానికి నువ్వు ప్రిపేర్డా, లేకపోతే ఈ 10 ప్రిపేర్డ్గా ఉంటాయా? లేకపోతే 100% నేను 10 కాదు సార్, ఇంకెక్కువ చేయాలనే ఉన్నా. నాట్ ఓన్లీ 10 మూవీస్ చేయాలని ఉన్నా. అంటే
వీడు మేకింగ్ చేయగలడు అనేది అర్థమవుతుందని అనుకుంటున్నాను 100%. ఈ సినిమా చూస్తే నేను కాన్ఫిడెంట్గానే ఉన్నా. అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ సార్, ఇది బ్రహ్మాండంగా బద్దలైపోయే క్యూట్ లవ్ స్టోరీ. లైక్ ప్లజెంట్గా వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హీరో హీరోయిన్ ఫుల్ లెంత్ చూసుకుంటూ వాళ్ళిద్దరిని ఎంటర్టైన్ అవ్వుకుంటూ ఆ క్యారెక్టర్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోవడం నా సక్సెస్. చాలు కదా, అప్పుడు ఒక సినిమాకి వెళ్ళాం మనం, హాయిగా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తే చాలు. వాళ్ళ బాధలన్నీ, హీరో హీరోయిన్ బాధలన్నీ మన నెత్తి మీద పెట్టి మన సినిమా వెళ్ళిపోయే వరకు మనం ఏడుస్తా రావడం ఎందుకు సినిమాకి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. సో అది అండ్ దానికి తగ్గ ఎమోషన్ కూడా ఉంది. సో నేను సక్సెస్ అవుతా అండ్ నేను కథలు ఇంక చాలా ఉన్నాయి కాబట్టి నేను తీస్తా అనే నమ్మకం 100% ఉంది. వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఆ పాజిటివ్ సైడ్ అపార్ట్ నెగిటివ్ అయినా, బట్ వీడు చేశాడు సరే కథ ఉందాం అన్న ఉన్నాయి వాట్ ఎవర్, బట్ ఇండస్ట్రీలోనే ఉంటా, సినిమాలు అయితే చేస్తా సార్. ఇదైతే బీభత్సమైన క్లారిటీ ఉంది నీకు, మామూలు క్లారిటీ లేదు. అదే నువ్వు విన్నట్టు సీనియారిటీ ప్రకారమే ఇందాక ఒక మాట అన్నావు కదా, ఎలా తీయగలడు ఎలా చేయగలడు అన్న దాని మీద ప్రకారమే ఈ సీనియారిటీతో పాటే వస్తుంది. ఇది కూడా నాకు తెలిసి. సో ఓకే మాళవిక, ఎలా ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ, ఎలా రిసీవ్ చేసుకుంది? ఎందుకంటే ఇక్కడ వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, పీపుల్ ఎలా ఉంటారు? ఎందుకంటే మలయాళంలో మేము ఏం చేయలేదు, మాకు తెలియదు కాబట్టి ఇక్కడ పీపుల్ ఎలా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారా, ఎలా ఉంటారు కంపేర్ టు మలయాళం వద్దు కానీ పీపుల్ ఎలా ఉంటారు చెప్పు, కంపారిజన్. I think even by comparing I would say the people I would choose the Telugu and Tamil people more. తమిళ మలయాళం కదా, I'm from Malayalam, yeah. But I would compare, if I have to compare, I'll choose the Telugu and Tamil people because they respect you so much. They just love you so much. They for them cinema is like life. So I feel that much because they love so much. They even respect the actors or the directors, whoever it is. So receiving that, I become more happy in Telugu or Tamil. So this is what I feel. తెలుగులో ఇంకా చేయాలని ఉందా సినిమాలు? ఇంకా ఆఫర్స్ వస్తే తెలుగు సినిమాలు? I don't want to rush it. I just want to finish this. After this, I'll have to plan. ఎవరైనా వచ్చారా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత? నాకు తెలిసి టీజర్ అయిపోయిన తర్వాతే ఆవిడకి ఎవరో ఒకరి నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది టీజర్ ట్రైలర్ అయిన తర్వాత. ఎందుకంటే ఆ క్యూట్ లుక్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడో వచ్చి ఉంటాయి, మీరు చెప్పట్లేదు. వచ్చాయి బట్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్ అనుకుంటండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే అన్నారు కదా స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని. ఆ మెటీరియల్ ఆవిడ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ చూడాలి ఇంకా. బట్ ఎవరితో చేయాలన్నది టాలీవుడ్లో, ఏ హీరోతో పక్కన చేయాలని? I don't know. We'll do with all the heroes. నాకు మలయాళం అంటే ఫస్ట్ అల్లు అర్జున్ పేరు చెప్తారు. I don't know. I have to get no. We'll see. చాలా తక్కువ మాట్లాడుతున్నారు కానీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. పాట పాడతారా? సింగర్ కాదు. మీరేంటి చదువుతున్నారా? స్కూలింగ్ ఏమన్నా, కాలేజీ ఏమన్నా చదువుతున్నారా? I just finished my college 2 months back. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి రామ్ గారు. మీ సినిమా ఎట్లా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, వస్తుంటారు మా సినిమా పగిలిపోద్ది ఇరిగిపోద్ది, 11వ తారీఖు వచ్చి చూడండి అసలు మీరు సర్ప్రైజ్ చేస్తారు. ఇవన్నీ ఎడవడం ఏమి లేకుండా ఒక చిన్న స్టోరీ, క్యూట్ స్టోరీ చేసాము, నీట్గా రండి, చాలా మీరైతే ఎంజాయ్ చేస్తారని నీట్గా సమాధానం చెప్తున్నారు. అది చాలు. ఎందుకంటే ఇవాళ పెద్ద మన నెత్తి మీద బరువులు పెట్టకుండా, ఆ వచ్చిన 2 గంటలు వాడిని ఇబ్బంది పెట్టకుండా, వాడిని ఫోన్ చూడకుండా మనం ఎంగేజ్ చేస్తే సినిమా హిట్. అది చాలు. అదే చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది సినిమా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా సినిమాకి వెళ్ళాలి, ఎందుకంటే సీరియల్స్ ఆపుకుని ఓటీటీలో ఆపుకుని సినిమాకి వెళ్ళాలంటే ఏదో సర్ప్రైజ్ వెళ్ళాలి. ఆ ఎలిమెంట్స్ అన్నీ నాకు తెలిసి ట్రైలర్లో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ రామ్ గారు, ఆల్ ది బెస్ట్ మాలవిక. తొందరలోనే మళ్ళీ స్టూడియో గుర్తుపెట్టుకో, 1 ఇయర్లో మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ వచ్చేస్తాను నాకు తెలిసి ఇక్కడ. అంత పెర్ఫార్మెన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి పెర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉంటుంది. తొందరగా హైదరాబాద్లో ఇల్లు కొనేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.